హాయ్ అండి. నేను సుమిత్ర. వడకర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి ముందుగా 4 అవర్స్ ముందు పచ్చిశనగపప్పు, 2, 3 ఎండుమిర్చి, ధనియాలు కొంచెం వేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మిక్సీలోకి వేసుకొని కొంచెం పల్స్‌గా తయారు చేసుకున్నాము. అంటే ప్రిపేర్ చేసుకున్నాము. పప్పుగా పలుకుగా ఉన్నట్లే మనం మిక్సీకి పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా. ఇందులోకి నేను దాల్చిన చెక్క కూడా వేస్తున్నాను కొంచెం. వేసి అంతా కూడా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పల్స్గా మరీ ఫాస్ట్గా తిప్పుకుంటా గ్యాప్ ఇచ్చి తిప్పామంటే మనకు వస్తుంది, పలుకుగా వస్తుంది. అప్పుడు దాన్ని తీసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఈ విధంగా ఉంటే సరిపోద్ది. మనకి మెత్తగా రానవసరం లేదు. ఇది మనం చెన్నై స్పెషల్గా ఎక్కడ రెస్టారెంట్లో వెళ్ళినా కూడా ఈ వడకర్రీ వేస్తారండి చట్నీ బదులు. నేను రీసెంట్గా చెన్నైకి వెళ్తే అక్కడ తిన్నాను. సూపర్ ఉంది. ఊతప్పంలోకి, దోశ, ఇడ్లీ ఏ టిఫిన్లోకైనా వడకర్రీ వేస్తారనమాట. అది తింటే చాలా బాగుంది. సో అది చేద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ పప్పుని డైరెక్ట్ ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఈ విధంగా అంతా కూడా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకొని ఇదే ప్యాన్లోకి మనం ఆయిల్ వేసుకొని ఇందులోకి నేను హోల్ గరం మసాలాస్ అన్నీ వేసాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా అండ్ అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు అల్లం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ టొమాటోస్ కూడా వేసుకొని అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా సాల్టు, కొంచెం పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతా ఒకసారి మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారానికి సరిపడే కారం, ధనియాల పౌడరు, గరం మసాలా, అన్నీ కూడా వేసుకొని అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ధనియాల పౌడరు, గరం మసాలా, కారం 3 కూడా వేసుకొని అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వడ మిక్చరు, ఆ మిశ్రమాన్ని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్నాము. ఈ పప్పు మిశ్రమం అంతా బాగా ఉడకాలి కదా మనకి. వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికేంత వరకు ఉడికించుకొని
మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మూత తీసుకొని చూసుకుంటే కొంచెం దగ్గరకయింది. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ ఒక 1 మినిట్ వరకు ఉడికించుకున్నాము. అంతే అండి. ఈ వడ కర్రీ చాలా బాగుంటుంది. వడ, ఊతప్పం, దోశ, ఇడ్లీ టిఫిన్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.